వెల్కమ్ బ్యాక్. ఇవాళ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయడానికి రఘునందన్ గారు బీజేపీ నుంచి వచ్చారు. అలాగే సంపత్ కుమార్ గారు కాంగ్రెస్ ఎమ్మెల్యే కాసేపట్లో డిస్కషన్కి రాబోతున్నారు. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి వెంకటేశ్వర్లు గారు ఎమ్మెల్యే గారు వచ్చారు. అలాగే గణేష్ బిగ్యాల టీఆర్ఎస్ నుంచి కూడా ఈ డిస్కషన్లో పార్టిసిపేట్ చేయబోతున్నాం. ముందుగా ఇవాళ తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. పెద్ద ఎత్తున తెలంగాణలో ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయి. దీంతో పాటుగా కల్తీ కల్లు బాధితుల సంఖ్య కూడా క్రమంగా పెరిగిపోతుంది. ఇలాంటి కీలకమైన అంశాలను దృష్ట్యా తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు అత్యంత ఆసక్తికరంగా ఉత్కంఠభరితంగా సాగే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తం మీదకి టీఆర్ఎస్ సర్కార్పై పెద్ద ఎత్తున అస్త్రశస్త్రాలతో విపక్షాలు కూడా సిద్ధమైన నేపథ్యంలో ముందుగా ఈ తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పాయింట్ని డిస్కషన్ తీసుకుందాం. ముందుగా రఘునందన్ గారు, వాస్తవంగా ఇవాళ అసెంబ్లీ సమావేశాల ప్రారంభం అవుతున్న దృష్ట్యా అసెంబ్లీ ముందు ఈ అంశాలు ఖచ్చితంగా చర్చించాలని అనుకుంటే కనుక మొదటగా ఏ అంశాలు ఇందులో ప్రాథమిక స్థాయిలో ప్రధానంగా ఎక్కువ ముఖ్యమైన మీరు భావిస్తారు? మీరు ప్రభుత్వానికి సంబంధించే ప్రశ్నలు ఏంటి? తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత గవర్నర్ కేసీఆర్ గారు చెప్పినటువంటి మాటను ప్రజలకు ఒకసారి గుర్తు చేస్తూ, ముఖ్యమంత్రి గారికి ఒకసారి గుర్తు చేస్తూ, ఈ శాసనసభ సమావేశాల్లో ప్రజా సమస్యలే ప్రధాన ఎజెండాగా ప్రతిపక్షాలన్నీ కూడా ముందుకు పోబోతూ ఉన్నాయి. ఏంటి ముందుకు వచ్చినటువంటి మేజర్ సమస్యలు ఏంటి అని అంటే రైతన్నల ఆత్మహత్య సందర్భంగా ప్రభుత్వం ఇవ్వబోతున్నటువంటి నష్టపరిహారంకి సంబంధించినటువంటి అంశం కంటే ప్రాధాన్యత అంశం ఇంకొకటి ఉంటుందని నేను అనుకోవట్లేదు ఏ పార్టీకి అయినప్పటికీ కూడా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు భిన్నంగా ఏర్పడినటువంటి రాష్ట్రం, మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రం, 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. గుజరాత్ తర్వాత ఈ దేశం లోపల రెవెన్యూ లోటు లేకుండా 2వ స్థానంలో ఉన్నటువంటి రాష్ట్రం మాది. చాలా గొప్పగా మేము పరిపాలన చేస్తూ ఉన్నాం. వెనకటికి నిజాం నవాబ్ ఎట్లయితే సర్ప్లస్ బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని పరిపాలించిండో ఇలా నేను కూడా అట్లే పరిపాలిస్తున్నా అని చెప్తున్నటువంటి ముఖ్యమంత్రి గారు నిజంగా రైతన్నల ఆత్మహత్యలు ఆగాలంటే వెనకటికి కాంగ్రెస్ పరిపాలన పుణ్యం ఇది, వెనకటి తెలుగుదేశం పరిపాలన పుణ్యం అని మాట్లాడడం మానేసి మీకు మిగిలిన 17,000 కోట్లను ఒకసారి ఏకకాలంలో రైతులకు రుణమాఫీ చేసినట్లయితే ఈ దుస్థితి వచ్చేది కాదు. ఆ దిశగా ఆలోచించండి అంటే ఆ దిశగా ఆలోచించకుండా 4 ఇన్స్టాల్మెంట్లలో కడతా ఉన్నాం కదా, ప్రతి ఇన్స్టాల్మెంట్లో 4,500 కోట్ల చొప్పున మొత్తం మేమే ఒప్పుకున్నాం కదా, 18,000 కోట్లు. ప్రతిపక్షాలు ఎందుకు రాద్ధాంతం చేస్తున్నాయని చెప్తున్నారు. ఈ సందర్భంగా నేను వ్యవసాయ శాఖ మంత్రి గారు చేసినటువంటి ఒక స్టేట్మెంట్ మీకు గుర్తు చేయదలుచుకున్నాను. వారు ఏమంటారు, మొత్తం 409 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారని అధికారికంగా 10 రోజుల క్రితం చెప్తారు. దాంట్లో 141 మందికి మేము నష్టపరిహారం చెల్లించినాము అని చెప్తారు. మిగతా వారు ఇతర కారణాల చేత చనిపోయినారు అని చెప్పి ఒక కుంటి సాకు చూపెడతారు. 2 రోజుల తర్వాత తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు సోదరి కవిత గారు చెప్తారు, స్వచ్ఛంద సంస్థలు వీళ్ళందరూ కలిసి ఒక కుటుంబాన్ని ఒకరు అడాప్ట్ చేసుకోండి అని చెప్తారు. అంటే ప్రభుత్వం చేతులు ఎత్తేసింది, ఇక స్వచ్ఛంద సంస్థల ముందుకు వచ్చి ఈ కుటుంబాలను ఆదుకోవాలని చెప్పి కవిత గారి ద్వారా ముఖ్యమంత్రి గారు చెప్పించదలుచుకున్నారా ఏందనేది ప్రజల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. నష్టపరిహారం రెండవది, చాలా లేటుగా నష్టపరిహారాన్ని ప్రభుత్వం అనౌన్స్ చేసింది. మీరేం చెప్పారు, తెలంగాణ వస్తే ఆత్మహత్యలు ఉండవు, తెలంగాణ వస్తే బంగారు తెలంగాణ వస్తే హరిత తెలంగాణ, మాట్లాడితే ప్రకటించిన ప్యాకేజీ కూడా పాత ఆత్మహత్యలు కాకుండా మాట్లాడితే బంగారు తెలంగాణ కోసమే ఇతర పార్టీల శాసనసభ్యులందరూ మా పార్టీలకు వస్తున్నారు. ఇది వాళ్ళ సమర్థన. పొద్దున్న లేస్తే ఏం చెప్తారు, ఈ బంగ్లా కొడదాం, ఆ బంగ్లా కొడదాం, 4 అద్దాల మేడలు కడదాం, దాంతో బంగారు తెలంగాణ నిర్మాణం చేద్దామని ఆలోచిస్తున్నారు. అసెంబ్లీ తీసుకుపోయి, ఇంకా అసెంబ్లీ దగ్గర రాలేదు, సెక్రటరేట్ తీసుకుపోయి ఓ దగ్గర కడదాం, సంజీవయ్య పార్కులో 124 అంతస్తుల భవనం, బూర్జ్ ఖలీఫా భవనం కడదాం, స్కై పవర్లు కడదాం, మొత్తం హుస్సేన్ సాగర్ చుట్టూ ఎటువైనాయి, మాటలు కోటలు దాటుతున్నాయి తప్పితే పనులు సెక్రటరేట్ గేట్లు దాటట్లేదు అక్కడ. ఈ రకంగా జరుగుతుంది. ఇదొక దుర్మార్గం. అయితే రెండవ దుర్మార్గం ఇప్పుడు రాష్ట్ర శాసనసభను కుదిపేయబోయేది ఇసుక. ఏం జరుగుతుంది తెలంగాణలో, ఎందుకు ఇసుక మాఫియా ఇంత ముందు అడుగేస్తూ ఉంది? ఓ పక్కనేమో ఎంఆర్ఓలను కొడతారు, ఇంకో పక్కనేమో ఎస్ఐలు ఆత్మహత్య చేసుకుంటారు, ఇంకో పక్కనేమో రైతులు వాళ్ళ పొలాలకి వెళ్ళి ఇసుక తీయొద్దంటే ట్రాక్టర్లు వాళ్ళ మీదకి ఎక్కేసి వెళ్ళిపోతూ ఉంటాయి. నిన్నటిదాకా ఆంధ్రోడు అని తిట్టినాం, ఇలా మళ్ళీ అదే కర్నూలు ఫ్యాక్షనిస్టులు, అదే నెల్లూరు రాజకీయ నాయకులు వచ్చి మహబూబ్నగర్ జిల్లా లోపల ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షునికి సంబంధించినటువంటి బంధువులంతా మహబూబ్నగర్ జిల్లా మీద దాడి చేసినట్టు చేసి ఓ పక్కన ట్రాక్టర్లు తీసుకుపోతూ ఉంటే ముఖ్యమంత్రి కార్యాలయానికి ప్రతి లారీకి 3,000 రూపాయలు ముడుకులు వస్తున్నాయని చెప్పి పత్రికలన్నీ ఘోషిస్తూ ఉంటే దాని గురించి మాట్లాడారు. ఈ రెండింటితో పాటు మూడో ప్రధానమైనటువంటి సమస్య నిన్న మొన్న వెలుగులోకి వస్తుంది. ఈ రాష్ట్రంలో దొంగ నోట్ల చలామణికి సంబంధించి గౌరవ అధికార పార్టీకి సంబంధించిన శాసనసభ్యులకు సంబంధించిన అనుచరులు 3 వేరు రాష్ట్రాల్లో అరెస్ట్ అయినారు. ఆ శాసనసభ్యుడు నిన్న ఎల్పీ సమావేశంలో కూడా కనబడినట్టు లేడు. బహుశా మరి ఇలా శాసనసభ కన్నా వస్తాడా రాడా తెలియదు, వస్తే పోలీసులు తీసుకుపోరా తెలియదు. ఈ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఈ రకంగా ఉంటే ఇలా పేపర్లో ఏం చెప్తా ఉన్నారు, కరెంట్ సమస్య లేదని చెప్పడానికి ఛత్తీస్గఢ్ తోటి కొత్తగా మళ్ళీ పీపీఏ వేసుకున్నామని చెప్పి మొదటి పేజీలో బొమ్మ వేసిర్రు, లోపల పేజీలు ఇంకోటి వేసుకున్నారు. చైనాకి వెళ్ళి వద్దంటే సెల్ ఫోన్ కంపెనీలు అన్నీ వస్తున్నాయి, ముఖ్యమంత్రి గారి పర్యటన వల్ల పెద్ద ఎత్తున ఫలితాలు వస్తూ ఉన్నాయని. అసలు వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సుగా మీరు చెప్పుకున్నటువంటి ఆ సదస్సుకి ఈ దేశం నుంచి ఒక ముఖ్యమంత్రి అని వచ్చిండా? వేరే దేశాలకి వెళ్ళి అసలు ఎవరైనా ప్రధానమంత్రులు వచ్చిర్రా? అది నిజంగా వరల్డ్ ఎకనామిక్ ఫోరమేనా? అడిగి ఎవడు రాకుండా ఒక చంద్రశేఖరరావు సారే ఎందుకు పోయిండు? ఇవన్నీ ఆలోచించాల్సినటువంటి విషయాలు.
వాస్తవంగా ఈ అసెంబ్లీ సమస్య అత్యంత కీలకం రఘునందన్ రావు గారు చెప్తున్నారు. చాలా విషయాలు కూడా ఉన్నాయి. ఇసుక మాఫియా కావచ్చు, లేకపోతే కల్తీ కల్లుకు సంబంధించి కావచ్చు, రైతుల ఆత్మహత్యలు కావచ్చు. మీరు ప్రధానంగా ప్రస్తావించే అంశాలు ఏంటి? అసలు ప్రభుత్వాన్ని మీరు అడగదలుచుకున్న ప్రశ్నలు ఏంటి? ప్రధానంగా ఈ వర్షాకాల సమావేశాల్లో ప్రధానంగా రైతు ఆత్మహత్యలపైన అన్ని పక్షాలు కూడా ఇవాళ ప్రధాన ఎజెండాగా అసెంబ్లీ సమావేశాల్లో ముందుకు పోబోతూ ఉన్నాయి. రైతుల ఆత్మహత్యలకు సంబంధించి ప్రభుత్వం ఇప్పటికే ఆలస్యం చేసింది. ఎప్పుడో దాని మీద రైతు ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం మరి వెంటనే ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి, అదేవిధంగా ఆ రంగంలో ఉన్నటువంటి నిపుణులతో కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసి దానికి చర్యలు చేపట్టాల్సినటువంటి ఈ ప్రభుత్వం మరి ఆలసత్వం, రైతుల పట్ల ఆలసత్వం చేయడం వలన ఇవాళ 1100 మందికి పైగా రైతులు తెలంగాణ రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటై 15 నెలలు దాటిపోయింది. అయినా కూడా ప్రభుత్వం రైతుల పట్ల మరి ఏమాత్రం కూడా ఆలోచించేయట్లేదు అనేది మరి అర్థమవుతా ఉంది. ఇదే కాకుండా ఇవాళ రైతుల ఆత్మహత్యల విషయంలో మరి దానికి సంబంధించినటువంటి కారణాలు ఏంటి, దానికి సంబంధించినటువంటి బాధ్యత ఏంటి అనేది కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉండేది. ప్రభుత్వం కూడా ఇవాళ రైతు ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే ఆ ప్రభుత్వం కానీ, ఆ శాఖ మంత్రులు కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కానీ కనీసం ఒక రైతు కుటుంబాన్ని కూడా పరామర్శించకపోవడం, ఎట్లా జరుగుతూ ఉన్నాయి, ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఆత్మహత్యలు, దీన్ని ఏ రకంగా నివారించాలనేది ప్రభుత్వం కూడా ఒక ఆలోచన చేయకపోవడం అనేది బాధాకరం. ఈ విషయంలో రైతుల ఆత్మహత్యలతో పాటు ఇవాళ మరి కరువు ప్రాంతాలు ప్రకటించే దాంట్లో కూడా ప్రభుత్వం ఇప్పటికే లేట్ చేసింది. అసెంబ్లీ సమావేశాలు కూడా నిర్వహించడం అనేది రాష్ట్రంలో ఇంత పెద్ద ఎత్తున వర్షాభావ పరిస్థితుల్లో దాదాపు 30% కురవాల్సిన వర్షం కన్నా 30% తక్కువ వర్షం కురిసినట్టుగా అంచనాలు కానీ లేకపోతే ప్రభుత్వ లెక్కల ప్రకారం వస్తున్న నేపథ్యంలో ఇంకా కరువు మండల ప్రకటన పూర్తిగా జరగలేదని మీరు భావిస్తున్నారా? తెలంగాణ రాష్ట్రంలో మహబూబ్ నగర్ చూసినట్లయితే ఇవాళ మరి అత్యంత వెనుకబడ్డటువంటి ప్రాంతం. అక్కడ చూసినట్లయితే వర్షాభావ పరిస్థితులు చాలా తక్కువగా ఉన్నటువంటి పరిస్థితి. వాటితో పాటు ఇతర ప్రాంతాల్లో కూడా వర్షాధారం చూపించినప్పటికీ ఆ వర్షాన్ని నిలుపుకోవడానికి, సాగునీరుగా మలుచుకోవడానికి సరైనటువంటి ఆనకట్టలు, ప్రాజెక్టులు, చెరువులు లేకపోవడం, పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడం, కొత్త ప్రాజెక్టులు నిర్మించకపోవడం వల్ల కూడా రైతులకు సంబంధించి వర్షాలు పడ్డ ప్రాంతాల్లో కూడా ఈ వ్యవసాయానికి సంబంధించి మరి పంటలకు సంబంధించి కూడా సాగునీటి సమస్య ఏర్పడ్డది. ఈ విషయంలో కూడా ఇవాళ ప్రభుత్వం కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ప్రభుత్వం పైన. సంపత్ గారు, వాస్తవంగా ఈ రైతుల ఆత్మహత్యల అంశాన్ని ఒకసారి ప్రస్తావించినప్పుడు ఇందాక రఘునందన్ రావు గారు చెప్పినట్టుగా ప్యాకేజీ ఇతరత్ర అంశాలు ఇది తాత్కాలిక సాయంగా కావచ్చు, కానీ వాస్తవంగా సాగునీరు అనేది అన్ని ప్రాంతాలకి పూర్తి స్థాయిలో అందకపోవడం ఒక ప్రధాన కారణంగా ఇప్పుడు అందరి ముందు వస్తున్న చర్చ. తెలంగాణ ప్రాంతంలో ప్రాజెక్టులు విస్తృతంగా చేపట్టినప్పటికి కూడా ఇప్పటికి కూడా పూర్తి చేయడంలో కానీ వాటి నిర్మాణాన్ని కంప్లీట్ చేసి వాటర్ని డైవర్షన్ చేయడంలో కానీ పెద్ద ఎత్తున ఇంకా అడ్డంకులు ఉన్నాయనేది ఒక ప్రధానంగా వస్తున్న ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శ. మేము కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం, కానీ బేసికలీ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. రైతు చనిపోయిన తర్వాత 6 లక్షలు ఇస్తారా, ఇంకేమైనా ఇస్తారా, ఏం చేస్తారా తర్వాత, కానీ రైతు చనిపోయే పరిస్థితి రాకుండా చూడవలసినటువంటి బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది. అది చేయలేదు కనుక మీరు అన్నట్లు ఇరిగేషన్ ప్రాజెక్టులు అంటా ఉన్నారు. ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ ఇంకేదైనా కానీ అవి లాంగ్ టైంలో ఇటువంటి నివారించడానికి. అందుకే ఆ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ జలయజ్ఞము రాజశేఖర రెడ్డి గారు ఎవరు చేపట్టినా ఎందుకు చేపట్టినారంటే రాబోయే రోజులలో ఇటువంటివి జరగకూడదు అని చెప్పి మేము ప్రాజెక్టులు చేపట్టినాం. దాంట్లో భాగంగా నడుస్తూ ఉన్నాయి. ఓకే, కానీ ఈ రోజు నువ్వు ఏం చేయవలసి ఉండే అది చేయలేదు కనుక ఇవి జరుగుతూ ఉన్నాయి. నువ్వు అయిన తర్వాత చికిత్స చేయడం వేరు, రోగం వచ్చిన తర్వాత రోగం రాకుండా చూడవలసిన వ్యవస్థ ఒకటి ఉంటుంది. ఆ వ్యవస్థ ఎవరి చేతులు ఉంటుంది? ప్రభుత్వం చేతులు ఉంటుంది. అది చేయలేదు కనుక ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. మీరు అన్నట్లు ఇరిగేషన్ ప్రాజెక్టుల గురించి ఏం చెప్పినారు, నేను లేట్గా వచ్చినాను కదా. ఇరిగేషన్ ప్రాజెక్టుల విషయంలో ఈరోజు ప్రాణహిత చేవెళ్ళ కానీ పాలమూరు రంగారెడ్డి కానీ అవి కూడా ప్రాజెక్టులు మేము చేసినాయి, కాంగ్రెస్ పార్టీ చేపట్టింది. కానీ మీరు మొదలు పెడతారు, మేము కాదనడం లేదు. కానీ అంతకంటే ముందు 4 రూపాయల్లో 4,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నాయి మహాప్రభ అంటే 40,000తోటి ఎప్పుడో 10 ఏళ్ల తర్వాత వచ్చే దాని గురించి ఆలోచన చేస్తూ ఉన్నాం. ఎందుకు మీ ముద్ర వేసుకోవాలి, టీఆర్ఎస్ పార్టీ చేసిందనేటువంటి ఆలోచన, వాళ్ళ ముద్ర, వాళ్ళ కాంట్రాక్టర్లు, వాళ్ళ అనుయాయులు అడ్జస్ట్ కావాలనేటువంటి ఆలోచన తప్పితే నిజంగా పంట పొలాలకు నీళ్ళు రావాలి అనుకుంటే మా దగ్గర 1000 కోట్లు పెడితే 8 లక్షల ఎకరాలకు నీళ్ళు వచ్చే పరిస్థితి ఉంది. దాన్ని కాదని 45,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రాణహిత పాలమూరు రంగారెడ్డి అని కొత్తది ఇచ్చారు. ఆల్రెడీ పాత ఉంది కదా, అది టేకప్ చేయాలి. పెండింగ్ ప్రాజెక్టులను కంప్లీట్ చేస్తూ కొత్త ప్రాజెక్టులను టేకప్ చేయాలి. ఎనీ గవర్నమెంట్ ఎవరు వచ్చినా, రేపు మేము వచ్చినా ఇంకోరు వచ్చినా, అది కాకుండా పెండింగ్ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాళ్ళకి పేరు వస్తుంది అట్లా పెట్టేసి ఇప్పుడు కొత్తగా ఏదో కొత్త టేకప్ చేసి వీళ్ళకు బ్రాండ్ ఏదో వేసుకునే ప్రయత్నం చేస్తా, అది మంచిది కాదు. దాంతోపాటు ఈరోజు ఎన్ని చెప్పినా ఇరిగేషన్ ప్రాజెక్టులు చేస్తున్నాం మిషన్ కాకతీయ, ఇది నివారించడానికంటే ఈరోజు మిత్రుడు చెప్పినట్లు సెప్టెంబర్ ఎండింగ్, మీరు లాస్ట్ 10 సంవత్సరాలు మేము పరిపాలించినా కూడా చూడండి, సెప్టెంబర్ ఇస్ ద రైట్ టైం టు అనౌన్స్
డ్రాట్ డిస్ట్రిక్ట్స్ ఆర్ డ్రాట్ మండల్స్ అన్నారు. కరువు జిల్లాలను కరువు మండలాలను పంట దశలో ఒక మధ్య దశకి పోతుంది, దాదాపు 90 రోజులు ఒక రోజు అయిపోయింది. దాదాపుగా అయిపోతుంది. దానికి ఏమంటారంటే నాకు తెలిసి అగ్రికల్చర్ క్యాలెండర్ ఉంటుందండి. ఈ టైంలో నీళ్ళు వదలాలి, ఈ టైంలో పంటలు వేసుకోవాలి, ఈ టైంలో కలుపు తీయాలి, ఈ టైంలో ఫర్టిలైజర్స్ చల్లాలి, ఈ టైంలో కోతకు వస్తుంది అనేది ఉంటుంది. ఆ మధ్యలో పురుగు మందులు అవి కూడా సప్లై చేసేది, ఎందుకంటే పెరిగిన తర్వాత పురుగులు పడతాయి. ఆ రకంగా దర్ ఇస్ ఎ క్యాలెండర్ అగ్రికల్చర్కు. వీళ్ళకి అగ్రికల్చర్ క్యాలెండర్ మీద సోయలేదు, అగ్రికల్చర్ మీద ఆలోచన లేదు. వీళ్ళ ప్రాధాన్యాలు అగ్రికల్చరు, రైతులు, వ్యవసాయం అనేది ప్రధానమైనటువంటి వ్యవస్థ తెలంగాణలో కానీ యావత్ భారతదేశంలో. ఆ ప్రధాన రంగాన్ని విస్మరించి వేరే ప్రాధాన్యాలకు పోవడం వల్ల ఈరోజు ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి. దాన్నే ఈరోజు తెలంగాణ సమాజం ప్రశ్నిస్తూ ఉంది. తెలంగాణ సమాజంకు గొంతుకగా నిలిచే ప్రతిపక్షాలు కూడా అదే అడుగుతాయి. దాన్ని తప్పించుకోవడానికి మేము 6 లక్షలు ఇస్తాము, లేకపోతే ఇరిగేషన్ ప్రాజెక్టులు అందుకే పెట్టినారు. ఎప్పుడు 10 years 15 years అది కంప్లీట్ అయిన తర్వాత వచ్చే ఫలితం. ఈరోజు డాక్టర్ దగ్గరికి పోయి జ్వరం వచ్చిందంటే ట్రీట్మెంట్ చేయాలి. కానీ ఆ రోజు ఏమనంటే ప్రతిపక్షాల మీద కూడా ఆ రోజు 10 ఏళ్ల కింద వాళ్ళ నుంచే వచ్చి అరే ఈరోజు రోగం వచ్చింది చికిత్స చేయాలి, నీవు డాక్టర్ అని వచ్చిర్రు, డాక్టర్గా సూది, ట్యాబ్లెట్లు, ఇంజెక్షను, స్టెటస్కోపు మందులు నీ దగ్గర ఉన్నాయి. ప్రభుత్వ యంత్రాంగం నీది. నీవు చేసేది పోయి తప్పించుకోవడానికి లేలే ఆ రోజు పోయి వాళ్ళ ఇట్లా దీనింటి అందుకే నీకు ఈ రోగం వచ్చింది నేను చికిత్స చేయను పోతే దర్ ఇస్ నో మీనింగ్. ఆ రకంగా తప్పించుకోవడానికి డొంక తిరుగు మాటలతో మాట్లాడుతూ ఉన్నారు తప్ప వాస్తవానికి వీరు పూర్తిగా విఫలమైన మాట వాస్తవము. ముమ్మాటికి ఇంతకుముందు ఎప్పుడు లేనటువంటి మరణాలు, రైతు ఆత్మహత్యలు ఈరోజు జరుగుతున్నాయి. భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ పక్షాన ఇక ముందు జరగకూడదని. దానికి పర్యవసానంగా తీసుకోవాల్సిన నిర్ణయాలు వడివడిగా తీసుకుంటే బాగున్నాయి. 3 నెలల క్రితం ఈరోజు స్పందించినట్టు ముఖ్యమంత్రి గారు 3 నెలల క్రితం స్పందించారు. ముఖ్యమంత్రి కానీ, అగ్రికల్చర్ మినిస్టర్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ కానీ, కమిషనర్ అగ్రికల్చర్ కానీ, కింద ఉండే ఏఈఓ కానీ, ఏఈ కానీ, జేడీ కానీ, ఈడీ కానీ ఒక్కరు స్పందించి ఉంటే తూరండి. ఒక్కరి దగ్గరికి పోయి పరామర్శించి ఉంటే ఈరోజు భరోసా ఏ ముఖ్యమంత్రి మన కొరకు ఉన్నాడు, ఏ వ్యవసాయ మంత్రి మన కొరకు కష్టపడుతున్నాడు, ఏ ఈ ఐఏఎస్ ఆఫీసర్ మన కొరకు ఉన్నాడు, ఏం కాదని చెప్పి భరోసా దొరుకుతుండే, ధైర్యం వస్తుండే, సాంత్వన కలుగుతుండే, ఆత్మహత్యలు పెరగకుండే. నువ్వు నడిబొడ్డు నా హైదరాబాద్లో చనిపోతే ఒక్క మంత్రి అగ్రికల్చర్ గురించి మాట్లాడలే. ఇన్ని ఆత్మహత్యలు జరుగుతూ ఉంటే రైతు చనిపోతే మాత్రం 3 మంత్రులకు ముప్పెట దాడి చేసిరి. లింబయ్య అనే రైతు చనిపోతే ఆయన చనిపోయింది అట్లా కాదు, ఆయన రిపోర్ట్ ఇట్లా క్షణాలల్లా రిపోర్ట్ తెప్పించుకున్నారు. ఎంత దౌర్భాగ్యం అంటే టీవీలో చెప్పకూడదు, ఆయనకు ఏదో రోగం వచ్చిందని వేరే రోగం పేరు చెప్పి అంత రైతులనే అవహేళన చేసినట్లు మాట్లాడుతుంది. 3 మంత్రులు వచ్చి మాట్లాడుతుంది. కానీ అదే 15 నెలల్లో ఒక్క మంత్రి కూడా ఒక్కరోజు కూడా ఒక్కరిని పరామర్శించలే, ఒకరోజు రివ్యూ జరగలే. 15 నెలల కాలంలో అగ్రికల్చర్ మీద రివ్యూ జరిగింది ఒక్కసారి జూబ్లీ హాల్లో జరిగింది. రీయింబర్స్ మీద అంటే రుణమాఫీ మీద జరిగింది. అంతకుమించి ఒక్కరోజు కూడా వ్యవసాయ రంగం మీద దృష్టి కేంద్రీకరించలేదు. కనుకనే ఈ ఆత్మహత్యల పరంపర కొనసాగుతూ ఉంది. దాన్ని నివారించడానికి ప్రజల గొంతుకగా రైతు పక్షపాత పార్టీగా కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీలో నిలదీస్తాం, మెడలు వంచుతాం, వ్యవసాయం మీద దృష్టి కేంద్రీకరించే విధంగా ముందుకు పోతాం. ఓకే గణేష్ గారు, ఆ ప్రశ్నలన్నీ వినే ఉంటారు. ఇప్పటి వరకు చాలామంది పార్టీకి చెందిన వాళ్ళు మాట్లాడినప్పుడు ప్రధానంగా రైతుల ఆత్మహత్యల అంశాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. రైతుల ఆత్మహత్యల అంశాన్ని ప్రభుత్వం అంగీకరించలేని మనస్తత్వంతో ఉంది. అసలు ఆ దిశగా సానుకూల దృక్పథంతో అసలు ముందుకు పోలేదు, ఓదార్చే ప్రయత్నం చేయలేదు, భరోసా ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అసలు క్షేత్రస్థాయిలో మొత్తం యంత్రాంగం అంతా నిర్లిప్తంగా ఉండడం వల్ల ఇప్పటివరకు ఈ పరిస్థితి తలెత్తిందనేది వాళ్ళు చేసిన ఆరోపణ. సంపత్ గారు ప్రధాన ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మరి అక్కడ నిలదీస్తామని చెప్పారు. మేము నిలదీయండి, దానికి సమాధానం చెప్పే సత్తా మాకు కూడా ఉంది. ఎందుకంటే మేము ఏం చేసినాం, ఏం చేయబోతున్నాం, ఏం చేయాలనుకుంటున్నాం ఇవన్నీ కూడా చెప్పే సమాధానం చెప్పే బాధ్యత, హక్కు, ఆ తెలివి 3 కూడా మా దగ్గర ఉన్నాయి. మీరు ఒక విషయం చెప్పిండ్రు, రైతులని మేము కోరుకుంటాం, ఆ భగవంతుని కోరుకుంటాం కాంగ్రెస్ పార్టీ పక్షాన అన్నారు. ఒక సంపత్ గానో, ఒక ఎమ్మెల్యేనో, ఒక సిటిజన్ ఆఫ్ ఇండియా గానో కోరుకుంటేనేమో అది ప్రజలు హర్షిస్తారు. ఒక కాంగ్రెస్ పార్టీ తరపున మీరు కోరుకుంటేనేమో రాజకీయం అవుతుంది. అది ఇంతకుముందు మేము ఏం చెప్తున్నాం, ఎక్కడ కూడా మేము కోరుకోవట్లేదు, మేము సాధ్యమైనంత తగ్గియాలనే ప్రయత్నంలోనే ఉన్నాం. ఎవరు కూడా రైతుల ఆత్మహత్యను ఎంకరేజ్ చేయడము, అది చేస్తే సంబరపడము జరగదు. సంపత్ గారు ఏ పార్టీ కూడా, మనం తెలుగుదేశం ఇంత నిందిస్తాం మీరు వ్యవసాయమే దండగన్నారని, వాళ్ళు కూడా కోరుకోరు. కాంగ్రెస్ పార్టీ కోరుకోరు, టీఆర్ఎస్ పార్టీ కోరుకోదు. సెప్టెంబర్లో మీరు ఒక నిర్ణయం ప్రకటించాలన్నారు. మరి సెప్టెంబర్ 30 తారీఖున అంటే సెప్టెంబర్ కాదా? మరి ముఖ్యమంత్రి గారు చెప్పారు సెప్టెంబర్ 30 తారీఖున మేము చెప్తామని. అదే 6 లక్షలు ప్రకటిస్తే 6 లక్షలు ఇప్పుడు కాదు, ఇంతకుముందు మీ ప్రభుత్వం వచ్చి నుంచి ఇవ్వాలని చెప్పేసి మీరు పట్టుబడుతున్నారు. మీరు పక్కనున్న రాష్ట్రంతో మీరు పొరుగు రాష్ట్రాలతో మీరు కంపేర్ చేస్తున్నారు. మరి పొరుగు రాష్ట్రంలో మీరు 5 లక్షలు ఇస్తే మేము 6 లక్షలు ఇస్తామంటున్నాం. మరి పొరుగు రాష్ట్రంలో మీరు ప్రభుత్వం వచ్చి నుంచి ఇచ్చిందా? ఇంతకుముందు నేను ఒక ఛానల్లో పోయేస్తున్నాను, నేను బీజేపీ తెలుగుదేశం సభ్యులని అదే అడిగిన. పొరుగు రాష్ట్రం గురించి మీరు కంపేర్ చేస్తున్నప్పుడు పొరుగు రాష్ట్రంలో 5 లక్షలు ఇచ్చినప్పుడు వారి ప్రభుత్వం నుంచి వచ్చిందా? ఇప్పుడు ఒక ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆశ్చర్యాలు జరిగిపోవు. ఒక సంవత్సరంలో
మీరు 2004లో రాజశేఖర రెడ్డి గారు వచ్చినప్పుడు చూడండి, 1989లో చెన్నారెడ్డి గారు వచ్చినప్పుడు చూడండి, అదేవిధంగా మీరు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత చూడండి, సంవత్సరాల అద్భుతాలు జరగలే. ఇప్పుడు మేము వచ్చి కూడా సంవత్సర కాలంగా జరుగుతూ ఉంది. ఖచ్చితంగా దాని మీద ఒక ప్రణాళిక సిద్ధమవుతుంది. రైతులను ఏ విధంగా ఆదుకోవాలా. 4250 కోట్లు ఇచ్చింది ఈ ప్రభుత్వమే, మరి రెండో విడత కూడా ఇచ్చింది ఈ ప్రభుత్వమే, మరి ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చింది ఈ ప్రభుత్వమే. మరి ఇవన్నీ రైతుల పక్షాన నిలబడకపోతే ఏ విధంగా నిలబడ్డం? రైతులను వదిలేస్తుంది టీఆర్ఎస్ ప్రభుత్వం అని మీరు ఎలా అనుకుంటున్నారు? అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకోబోతుంది కాబట్టి దాన్ని మొన అకౌంట్లో వేసుకోవాలి. ప్రధాన ప్రతిపక్షం మేము గొడవ చేస్తేనే ఇది టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిందనే భావనలో మీరు కొట్లాడాలనుకుంటున్నారు. దానికి మీరు అసెంబ్లీలో మాట్లాడే పూర్తి హక్కు మీకుంది, సమాధానం చెప్పే బాధ్యత మా మీద ఉంది. ఎస్, వీఆర్ రెడీ. ఇప్పుడు ఇంతకుముందు ఇంకో ఛానల్లో మాట్లాడుతూ ఉన్నారు ఏమని, మీరు 24 ఈ చివరి రోజు మీరు ఎందుకు పెట్టినరు? దానికి కూడా కట్ ఆఫ్ పాయింట్ 24వ తేదీ. అందుకే 23 వర్షాకాల సమావేశాలు 23వ తేదీ రోజు పెట్టినాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారికి చైనా పర్యటన ఉంది కాబట్టి దాన్ని ఎలాబొరేటెడ్గా మనం డిస్కస్ చేసే, లేకపోతే ఇక్కడ అసెంబ్లీ సమావేశాలు పెట్టి మళ్ళీ చైనాకు పోయినంటారు కాబట్టి ఈరోజు మేము స్టార్ట్ చేసినాం. 29 వరకు ఎందుకు? దానికి ఇప్పుడు బక్రీద్ ఉంది, మధ్యలో హాలిడేస్ ఉన్నాయి, నిమజ్జనం ఉంది. కాబట్టి 29 నుంచి ప్రతిపక్షాలు ఎన్ని రోజులు చర్చిద్దామంటే అన్ని రోజులు చర్చకు సిద్ధం అంటున్నాం. మేము ప్రతిపక్షాలకి మేము దూరం పోతామని మేము చెప్పండి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఆత్మహత్యలు ఉండవని, రైతన్నలందరూ ధైర్యంగా ఉండొచ్చని చాలాసార్లు ఎన్నికల ప్రచార సభలలో తెలంగాణ రాష్ట్ర సమితి చెప్పింది. నేను గణేష్ బిగాల గారి ద్వారా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటి ఒక ప్రశ్న అడుగుతున్నా. మాటల మాంత్రికుడని, మాటల గారడి చేస్తాడని, గంటలు ఉపన్యాసం చెప్తాడని ఈ ముఖ్యమంత్రి గారికి చాలా మంచి పేరుంది. ఈ 15 నెలలల్లా ఏ రోజన్నా మీ ఫామ్ హౌస్ వేదికనో, అసెంబ్లీ వేదికనో, ఇంకే వేదికనో, టీఆర్ఎస్ ఎల్పీ లీడర్ల వేదికగానో రైతన్నలారా ఆత్మహత్య చేసుకోకండి, మీ పెద్ద కొడుకుగా తెలంగాణ రాష్ట్రం తెచ్చిన చంద్రశేఖరరావు బతికే ఉన్నాడు, మిమ్మల్ని నేను కాపాడుతాను, మీ పంటల్ని నేను కాపాడుతాను, ధైర్యం కోల్పోవద్దు, సంయమనం కోల్పోవద్దు అని ఈ 4 మాటలు మాట్లాడేందుకు మీ ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి ఇబ్బంది ఏంది? ఇప్పటికీ మీరు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి శుక్రవారం సాయంత్రం మీరు ఫామ్ హౌస్ కోతురు. మీరు ఫామ్ హౌస్ కోవడానికి మేము తప్పుపడతలేం. మీ అల్లం పంట మంచిగుందా, ఆలుగడ్డ పంట మంచిగుందా, అగ్రికల్చర్ జేడీ వచ్చిందా, జాయింట్ కలెక్టర్ వచ్చిందా, గ్రీన్ హౌస్ ఉందా, పాలీ హౌస్ ఉందా, అన్నీ చూస్తారు. ఇట్లా ఎన్నడన్నా ఏ జిల్లాలోనన్నా జిల్లా DDRC సమావేశం పెట్టి ముఖ్యమంత్రి గారు, వ్యవసాయ శాఖ మంత్రి పోయి ఎంతమంది రైతులు చచ్చిపోయారు ఈ జిల్లాలో, ఎందుకు చచ్చిపోయారు, అసలు ప్రతి రైతు ఆత్మహత్య వెనకాల ఉన్నటువంటి ప్రత్యేకమైన కారణాలు ఏంది ఏ రోజన్నా శోధించురా? జిల్లా పరిషత్ సమావేశం పెట్టుకుంటుంది అనుకున్న 7 పైన ఎదురుదాడే. మా గణేష్ అన్న గొప్ప చెప్తుండ్రు, మాకు సమాధానం చెప్పే తెలివి ఉంది, ఓపిక ఉంది అని చెప్పి పెట్టండి. రేపు అసెంబ్లీలో ఒకటే ఎజెండా పెట్టుండ్రి, కాలం ఇయ్యండి, సమయం ఇయ్యండి, అన్ని పక్కకు పెట్టి రైతన్నల ఆత్మహత్య గురించే ముందు మాట్లాడదామనండి. అది అయిపోయాక ఇసుక గురించి 3 రోజులు మాట్లాడదామనండి. ఎంతసేపు ఎదురుదాడి తప్పితే ప్రతిపక్షాలు పారిపోయేదాకా సభ నడుపుతారట. నలుగురికి మాట్లాడొచ్చేదేమో, నలుగురు మాట్లాడొచ్చిన వాళ్ళు ముంగట పెట్టేసి గదమాయించుకొని పోతూ ఉంటుంటే ఇదే పాలన అని చెప్పి మీరు ప్రజలకు చెప్పదలుచుకుంటే ఎట్లా? 15 నెలల నుంచి ఒక్క రోజన్న ముఖ్యమంత్రి గారు రైతన్నలారా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి అని ఒక్క మాట చెప్పిరేమో బిగాల గారిని చెప్పమనండి. ఎస్, ఇప్పుడు రఘునందన్ గారు చెప్పారు టీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత, తెలంగాణ వచ్చిన తర్వాత రైతుల ఆత్మహత్యలు ఉండవు అని చెప్పేసి. నేను చెప్పలేదు, కేసీఆర్ గారు ప్రతి ఎన్నికల ప్రచార సభలో చెప్పారు. సిద్ధమవుతా ఉంది. 24,000 మెగావాట్ల విద్యుత్ రెడీ అవుతుంది. దానికి 3 సంవత్సరాల కాలం పడుతుంది. 3 సంవత్సరాల నుంచి 3.5 సంవత్సరాలు. ఇప్పుడు ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా అనౌన్స్ చేయడం జరిగింది. అవన్నీ గ్రౌండ్ కావాలంటే 3 నుంచి 4 సంవత్సరాలు టైం పడుతుంది. వాటి తర్వాత మీకు సస్యశ్యామలం అవుతుంది. కానీ ప్రభుత్వం రాగానే మాయమస్తింద్ర చేసేటట్టు. మై క్వశ్చన్ ఇస్ స్ట్రైట్. 15 నెలల నుంచి ఒక్క రోజన్నా మీ నోటి ముత్యాలు రాలిపోతాయి అనుకున్నాడా మీ ముఖ్యమంత్రి? రైతన్నలారా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, 6 తడి పంటలు వేసుకోండి. ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. ఒక్క రోజు కూడా మాట్లాడలేదు. నిన్న మాట్లాడితే ఇలా మీ నమస్తే తెలంగాణలో, నిన్న మాట్లాడితే మీ నమస్తే తెలంగాణలో ఇలా బాగా ఉండాలి కదా. రైతన్నలారా, ప్రతిపక్షాలు కాదు, అది వాస్తవాలు మాట్లాడుకుందాం. 15 రోజులల్లో, 15 నెలలలో ఒక్కరోజు ముఖ్యమంత్రి గారు రైతన్నలారా ఆత్మస్థైర్యాన్ని కోల్పోకండి, ఆత్మహత్యలు చేసుకోకండి, ఎట్లయితే తెలంగాణ సాధించినో అట్లా మీ బతుకులలో వెలుగు నింపుతా అని ఒక మాట అన్నట్టు మీ నమస్తే తెలంగాణ ఒక విషయం ఇంత ముందే ఒక ఛానల్లో డిస్కషన్ జరుగుతుంది. ఒక మంత్రి కూడా పోలేదు అన్నారు. మా మిత్రుడు జీవన్ రెడ్డి పక్కనున్న కాన్స్టిట్యున్సీ నా అర్బన్ నియోజకవర్గము, నాకు ఒక్క రైతు కూడా లేడు. అయినా మేమిద్దరం కలిసి రైతులను పరామర్శించి వచ్చినాం. అది మీకు పేపర్లో కవర్ కాకుండొచ్చు, టీవీలో చూపెట్టకుండొచ్చు. ప్రజలందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ కోరుకున్నట్టు, అసలే సంపత్ గారు కోరుకున్నట్టు అన్నారు.
గణేష్ బిగాలను జీవన్ రెడ్డి గారు పోతే సమస్య పరిష్కారం కాదాడా? పరిష్కరించాల్సిన ముఖ్యమంత్రి నోట్లకెళ్ళి ఎందుకు ముత్యాలు రాలతలేవు అని అడుగుతున్నాం. ఎన్నో రాలే చెప్పన్నా, ఏరి పెడతామాడా? అరే డేటు తారీఖు చెప్పు. నిన్నటి ఎల్పీలో మాట్లాడిండు. మీ నమస్తే తెలంగాణ చూపెట్టి ముఖ్యమంత్రి రైతులను అధైర్యపడొద్దు అన్నట్టు అన్న. ఈ పేపర్ ఆయనకి ఖచ్చితంగా ముఖ్యమంత్రి మీతో పబ్లికే చెప్పారు.